యాక్చువల్గా ఇదే ఇక్కడ టోటల్ టూరిజం మ్యాప్ మహాబలిపురంలో. సో మనం స్టార్ట్ అయింది ఇక్కడ అర్జునాస్ ఫైనాన్స్లో స్టార్ట్ అయ్యాం. సో అక్కడ మనం ఇంకోటి ఏం చూసామంటే పంచపాండవ మండపం కూడా చూసాం మనం. ఆ సింహం, ఏనుగు అవన్నీ ఉంది కదా, సో అది అనమాట. సో ఈ రెండు అయిన తర్వాత మనం ఒక టెంపుల్కి వెళ్ళాం, స్థలసైన పెరుమాళ్ టెంపుల్కి వెళ్ళాం. సో అది కవర్ చేసాం. ఆ తర్వాత మనం లైట్ హౌస్కి వెళ్ళాం. లైట్ హౌస్ క్లోజ్లో ఉంది. ఆ తర్వాత అక్కడ మ్యూజియం ఉంది, స్కల్ప్చర్ మ్యూజియం. ఆ మ్యూజియం కూడా క్లోజ్. సో మహిషాసుర మర్దిని కేవ్ అని ఒకటి ఉంది, అది కూడా క్లోజ్డ్. సో ఇవన్నీ క్లోజ్డ్. కానీ ఇప్పుడు మనం కవర్ చేసి మనం ఇప్పుడు వచ్చింది అయితే 5 రథాస్ అయితే ఇక్కడ ఒక 5 రథాలు ఉంటాయి. సో దాన్ని చూసేకి వచ్చాం. సో ఇక్కడ టోటలీ 5 రథాలు ఉంది. ఏంటంటే ద్రౌపది రథ, అర్జున రథ, భీమరథ, ధర్మరాజ రథ, నకుల సహదేవ రథ అని 5 రథాలు ఉన్నాయి. సో ఈ 5 రథాల్లో ఫస్ట్ రథం అయితే ద్రౌపది రథ చాలా చిన్నదిగా ఉంటుంది. ఆ తర్వాత వచ్చేది ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటుంది. ఇక్కడ చాలా బాగా పెద్దగా విశాలంగా ఉండేది అయితే అర్జున రథ. సో చూసేకైతే చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే మీకు చాలా క్లోజ్గా వెళ్ళి ఇన్ డీటెయిల్ ఆర్కిటెక్చర్ని చూపించలేకపోతున్నాను. ఈ రెస్ట్రిక్షన్స్ వల్ల, ఈ కరోనా, ఈ లాక్డౌన్ రెస్ట్రిక్షన్స్ వల్ల ఇక్కడ కంప్లీట్గా సీల్ చేసిన వల్ల అది చూపించలేకపోతున్నాను. కానీ ఇక్కడ బయట నుంచి చూస్తే కూడా మన పల్లవ కింగ్స్ ఎవరైతే ఇక్కడ రూల్ చేశారో వాళ్ళు వీటికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారనేది ఈ మాన్యుమెంట్స్ని చూస్తేనే మనకు తెలుస్తుంది. అటువైపు నుంచి చూస్తే అంత క్లారిటీగా కనపడలేదు సైడ్ యాంగిల్ నుంచి. ఇప్పుడు మనం ముందుకు వచ్చేసాం. సో ఇప్పుడు మీకు కొంచెం ఒకలోకి కొంచెం డీటెయిల్స్గా కనిపిస్తుంది. హిందూ గాడ్స్ అండ్ గాడెస్ని లోపల పెట్టి ఈ స్కల్ప్చర్స్ అయితే క్రియేట్ చేశారు. చాలా బాగుంది చూడడానికి. సో పల్లవ కింగ్స్కి సింబల్ అయితే ఈ సింహం. కొంచెం ముందు చూసారంటే అక్కడ ఒక నందీశ్వరుడు ఉన్నాడు. సో 1400 years ముందు ఇంత బాగా ఇంత అందంగా దీన్ని నిర్మించారంటే నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు ఒక 5-10 years ముందు కట్టిన బిల్డింగ్స్ కూడా కూలిపోయే వార్తలు అయితే మనం రోజు న్యూస్లో వింటూనే ఉంటాం. కానీ 1500 years ముందు కట్టిన ఈ ప్లేస్ ఇంకా కూడా నిలబడి, ఇంకా ఆ కింగ్స్ నిర్మించిన ఈ మాన్యుమెంట్స్ చూసేటప్పుడు ఆ టైంలో టెక్నాలజీ ఇంత గ్రో అవ్వన టైంలోనే అంత మంచిగా వాళ్ళు ప్రిపేర్ చేశారని మన యాన్సిస్టర్స్ నాలెడ్జ్ ఎంత మట్టుకు ఉందనేసి భ్రమిస్తున్నాను. వాడు అజ్జీవికిల్లి. సో ఈ రోడ్ అయితే చాలా బాగుంది. ఎండలో కూడా ఇక్కడ బైక్ నడుపుతుంటే చాలా చల్లగా అనిపిస్తుంది ఈ చెట్ల నీడ వల్ల. ఇప్పుడు 800 పొడుగున్నాను ఫీస్ ಇಲ್ಲ ಅದು வேணாம், அது 2 సో ఇప్పుడు సైట్ సీయింగ్ అంతా కొంచెం అయిపోయింది. సో ఇంకా బీచ్ అండ్ అక్కడ ఉండే సీషోర్ టెంపుల్ ఈ 2 మాత్రమే పెండింగ్. సో లంచ్ కోసం ఇక్కడ వచ్చాము. మహాబలిపురంలో చాలా ఫేమస్ అయిన మూన్ రేకర్స్ అనే రెస్టారెంట్కి వచ్చాము. సో ఇక్కడ ఏం స్పెషల్ అంటే మోస్ట్లీ మీ రెస్టారెంట్స్కి అయితే ఆల్రెడీ కుక్ చేసిన ఫుడ్ని మీకు తెచ్చిస్తారు. కానీ ఇక్కడ అలా కాకుండా మీకు ఏ ఫిష్ని అయితే మీరు ఫ్రై చేయాలనుకుంటున్నారు, ఏ స్క్విడ్, ఏ ప్రాన్, ఏ క్రాబ్ని మీరు ఫ్రై చేయాలనుకుంటున్నారు అని మీరు చూస్ చేసుకోవచ్చు. సో ప్రైస్ని బార్గెన్ చేసుకొని మీకు కట్టుబడి అయిన రేట్లో ఉన్న ఫిష్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వాళ్ళు తెచ్చిపెట్టారు లాట్ ఆఫ్ ఫిషెస్ అండ్ డ్రాగన్ ప్రాన్స్ ఇవన్నీ తెచ్చిపెట్టారు. సో అందులో నుంచి నేను ఒక ఫిష్ని సెలెక్ట్ చేసుకున్నాను. వాళ్ళు చెప్పిన రేట్ అయితే 1300, 1400 చెప్పారు. నేను దాన్ని బార్గెన్ చేసి 1100 రూపీస్కి ఫైనలైజ్ అయింది. సో అది కాకుండా ఇక్కడ చాలా డిఫరెంట్ మెన్యూ ఉంది. నూడిల్స్, ఫ్రైడ్ రైస్, స్క్విడ్ ఫ్రైడ్ రైస్. ఈ రెస్టారెంట్ అయితే బేసికలీ సీ ఫుడ్కి చాలా ఫేమస్ అయిన రెస్టారెంట్. సో మోస్ట్లీ సీ ఫుడ్స్ ఉంటుంది. అది కాకుండా చైల్డ్కి అండ్ అదర్స్కి కూడా కొంచెం ఐటమ్స్ ఉంటుంది. సో ఓవరాల్ మీరు కనుక మహాబలిపురంకి వస్తే లంచ్ చేయాలంటే ఈ రెస్టారెంట్ తప్పకుండా ట్రై చేసి చూడండి. సో ఫుడ్ వస్తుంది, సో దాన్ని చూపిస్తాము, ఆ తర్వాత టేస్ట్ చేసి ఆ రివ్యూ కూడా చెప్తాము. సో స్టే ట్యూన్. సో మేము ఆర్డర్ చేసిన దాంతో ఆ ఫిష్ తప్ప మిగతా అన్నీ వచ్చేసింది. సో ఇది వచ్చేసి చికెన్ ఫ్రైడ్ రైస్ మన జెన్యా మేడం ఆర్డర్ చేసింది. ఫ్రైడ్ ప్రాన్స్, ఇది స్క్విడ్ ఫ్రైడ్ రైస్. సో ఇది స్క్విడ్ కలమారీ అంట. బాగుంది. అది కాకుండా ఒక 2 వైట్ రైస్ బౌల్స్ చెప్పాము. మనం ఆర్డర్ చేసిన ఆ ఫిష్లో కొంచెం గ్రేవీ ఉంటుంది, ఆ గ్రేవీ కలుపుకొని తినడానికి. ఫైనలీ మనం ఆర్డర్ చేసిన ఫిష్ వచ్చేసింది. సో ఇప్పుడు ఇదే మనం సెలెక్ట్ చేసిన ఆ ఫిష్. సో ఎలా గోల్డెన్ కలర్లో బాగా ఫ్రై అయ్యింది డీప్గా, ఆయిల్ అలా తేలుతుంది చూడండి. దీనిపైన మొత్తం గ్రేవీ ఉంటుంది, ఒక సెమీ లిక్విడ్ అండ్ కొంచెం సాలిడ్ కలిపిన ఒక మ్యాజిక్ ఉంటుంది. సో అది రైస్లో కలుపుకొని తింటే వేడివేడిగా వేరే లెవెల్లో ఉంటుంది.
తప్పకుండా ట్రై చేయండి. ఎమ్మి ఈ డిష్ ట్రై చేయడానికి ఆల్మోస్ట్ మనం ఒక 70 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నాం అప్ అండ్ డౌన్, కానీ ఇట్ వర్త్ ఇట్. యాక్చువల్గా ఒక 3 o'clockకి మేము లంచ్ ఫినిష్ చేసి మళ్ళీ మేము మార్నింగ్ ఉన్నాం కదా, మార్నింగ్ దర్శనంకి వచ్చిన అదే టెంపుల్కి వచ్చాము. గుడి అయితే క్లోజ్ చేసి ఉంది. ఒక 3 to 4 ఇక్కడ రెస్ట్ తీసుకున్నాం, విషయం తీసుకున్నాం ఇక్కడ కూర్చొని. సో ఇప్పుడు టైం 4-5 అయింది. బీచ్కి ఇప్పుడు వెళ్తే కరెక్ట్గా ఉంటుంది, ఎండ కొంచెం తగ్గింది. సో ఈ టైంకి బీచ్కి వెళ్తే కరెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు ప్లాన్ ఏంటంటే బీచ్కి వెళ్ళి అక్కడ ఉండే షోర్ టెంపుల్ అది కవర్ చేసి ఇంకా ఇంటికి రిటర్న్ అవుతున్నాము. సో దట్స్ ద ప్లాన్. లెట్స్ స్టార్ట్ ద జర్నీ. జస్ట్ ఆ గుడి నుంచి ఇది ఒక 2-3 minutes బైక్లో వచ్చాము. ఇక్కడ బైక్ పార్కింగ్కి ఆల్రెడీ మనం పే చేస్తాం. సో ఇక్కడ బైక్ పార్కింగ్లో బైక్ పార్క్ చేసేసి బీచ్కి స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి కొంచెం దూరం నడవాలి. సో నడుస్తున్నాం. ఇక్కడ చూసారంటే ఫుల్కి ప్లాట్ఫామ్ షాప్స్గా ఉంటుంది. సో ఇలాంటి శంకు ఇలా సముద్రంలో దొరికే ఐటమ్స్ ఇక్కడ చాలా స్పెషల్గా ఉంటుంది. మీరు ఒకవేళ కొనాలి అనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు, కానీ కొనేటప్పుడు మాత్రం బార్గెన్ చేసి కొనుక్కోవడానికి మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఇక్కడ మీరు బయట ట్రావెలర్ అని అనిపించిందంటే రేట్ 4 times 5 times ఎక్స్ట్రా చెప్తారు. సో బాగా బార్గెన్ చేసి షాపింగ్ చేయండి. సో యాక్చువల్గా ఈరోజు సండే. సో ఇంతవరకు మనం పొద్దున్న విజిట్ చేసిన అన్ని ప్లేస్ కన్నా కూడా ఈ చోట ఈ టైంలో చాలా రష్ ఉంది. ఎందుకంటే ఈ టైం ఈవినింగ్ టైం. సో అందరు ఇప్పుడు కూడా స్టార్ట్ అయి ఉంటారు ఇక్కడ పక్కనే ఉండేవాళ్ళు. అది ఇప్పుడు కొంచెం ఎండ కూడా తగ్గింది ఈవినింగ్ టైం వల్ల. సో బీచ్ ఫుల్ రష్గా ఉంది. యాక్చువల్గా మనం బైక్ ఆర్ కార్ అక్కడ బయట పార్క్ చేసేసి ఒక 10 minutes ఈ స్ట్రెచ్లో నడవాలి. మనం ఆల్మోస్ట్ బీచ్లో ఎంటర్ అవ్వబోతున్నాం. ఒక 5 minutes అయింది మనం స్టార్ట్ అయ్యి. ఇంకొక 2-3 minutesలో విల్ రీచ్ ద బీచ్. ఇక్కడ 2 విషయాలు ఉంది మీరు చూడాల్సింది. ఒకటి బీచ్, ఇంకొకటి బీచ్ టెంపుల్ ఒకటి, ఐ మీన్ షీషోర్ టెంపుల్ ఒకటి. సో ఇప్పుడు నేను విన్నంత వరకు ఇక్కడ షీషోర్ టెంపుల్ అయితే ఇప్పుడు క్లోజ్లో ఉంది. సో అది మీకు జస్ట్ చూపిస్తా బయట నుంచి. బీచ్ వ్యూని అయితే కంప్లీట్గా ఎంజాయ్ చేద్దాం. ఫైనలీ మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ మహాబలిపురం ట్రిప్, బీచ్కి వచ్చేసాం. సో ఇంకా కొంచెంసేపట్లో బీచ్ నీళ్ళల్లో మన కాలు పడుతుంది. ఫుల్ ఫన్ మోడ్ స్టార్ట్ అవుతుంది. స్టే ట్యూన్. సో యాక్చువల్గా ఇది ఒక గేమ్. ఇక్కడ రింగ్స్ ఇస్తున్నారు. ఈ రింగ్స్ని కరెక్ట్గా ఒక ఆబ్జెక్ట్ మీద వేస్తే ఆబ్జెక్ట్ మనది. సో 30 rupeesకి 6 chances ఇస్తున్నారు. ఓ మై గాడ్, కడియాదా కాదు, కడియాదా ఫుల్గా ఉందన్న. సో ఒక ఛాన్స్ అయిపోయింది, ఇంకా 5 chances ఉన్నాయి. ఇప్పుడు నేను 2 ట్రై చేశాను, నెక్స్ట్ 2 జీవన్ ట్రై చేస్తాడు. పోడు యా అది ఏం తల్లి ఉర్రా నన్ను పొర్రా వాడు ఒకటి చూస్తా. ఓ మై గాడ్, ఒక ఛాన్స్ ఎక్స్ట్రా. ఇంకా వేరే కూడా ఉందా இருங்க லோனு தானா? ஓகே ஜி ஓகே ப்ரே பண்ணிக்க. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. వీ వాన్ దిస్. సో యాక్చువల్గా అదే షీషోర్ టెంపుల్, దాన్ని కూడా చూద్దామని వచ్చాము. యాజ్ యూజువల్ ఇప్పుడు లాక్డౌన్ వల్ల అది కూడా ఇప్పుడు క్లోజ్లో ఉంది. సో బీచ్ మాత్రం అయితే ఇప్పుడు అవైలబుల్లో ఉంది, ఫ్రీ యాక్సెస్, నో రెస్ట్రిక్షన్స్. సో ఇక్కడ వచ్చిన దానికి ఇంకా షోర్ టెంపుల్ మిస్ అయ్యాం. లెట్స్ ఎంజాయ్ ద బీచ్ వ్యూ. బీచ్ అయితే అంత క్లీన్గా ఏం లేదు, ఫుల్ డర్టీగా ప్లాస్టిక్స్ అండ్ పేపర్స్ అలా ఉంది. సో మీరు కనుక బీచ్కి వచ్చినారు ఎప్పుడైతే ఇలాంటి ప్లాస్టిక్ వేస్ట్, పేపర్స్ అవన్నీ ఇక్కడ త్రో చేయకండి. దయచేసి మీ హ్యాండ్ బ్యాగ్లో తీసుకెళ్ళి బయట డిస్పోజ్ చేసేయండి.
యా ఫైనల్లీ మన విజిట్ టు దిస్ మహాబలిపురం బీచ్ కూడా కంప్లీట్ అయిపోయింది. పొద్దున మనం ఒక 7 o'clock ఇంట్లో స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు యాక్చువల్గా టైం ఒక 5:15 వరకు అవుతుంది. సో ఒక వీకెండ్ మీకు ఒక పర్ఫెక్ట్గా ఒక చెన్నై సరౌండింగ్లో ఒక ట్రిప్ వెళ్ళాలంటే మహాబలిపురం ఇస్ పర్ఫెక్ట్ ప్లేస్. ఇప్పుడు కోవిడ్ రెస్ట్రిక్షన్స్ వల్ల చాలా ఐటమ్స్ క్లోజ్లో ఉన్నాయి. సో కొంచెం డిస్టెన్స్ నుంచి మాత్రమే అది చూసే అవకాశం ఉంటుంది. సో నాకు తెలిసి ఇక్కడ నేను ఎంక్వైరీ చేసినంత వరకు December 1st నుంచి అన్నింటినీ అన్బాక్స్ లైక్ ఓపెన్ చేస్తున్నారు. ఈ రెస్ట్రిక్షన్స్ అన్నింటినీ తీసేస్తున్నారు. సో మీరు కనుక ప్లాన్ చేసుకునేది కాబట్టి December మంత్లో ప్లాన్ చేసుకున్నారంటే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఇంకా కొన్ని ప్లేసెస్ కూడా సజెస్ట్ చేస్తాను. సపోజ్ మీరు ఒక 1 whole day ఇంకా మీరు నైట్ అంతా కూడా స్పెండ్ చేయాలి అలాంటి ఏదైనా ప్లాన్స్ ఉంటే దానికి తగినట్టు ప్లేసెస్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను చూడండి. సో యా ఇప్పుడు 5:15 అవుతుంది. ఇప్పుడు మేము స్టార్ట్ అయితే ఒక 7 o'clock ఇంటికి రీచ్ అవుతాం. కొంచెం స్టాప్ చేసి టీ తాగేసి అలా వెళ్ళేటప్పటికి. సో యా దిస్ అవర్ డే, దిస్ అవర్ జర్నీ. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యువర్ తెలుగు ట్రావెల్స్. బై.